ప్రభాస్ ఎప్పుడు ఏ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేస్తాడో అస్సలు ఊహించలేం. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజన్ వరకు సినిమాలున్నాయి. రాజసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లైన్లో ఉన్నాయి. ఇప్పటికే రాజసాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు ప్రభాస్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా తరువాత కల్కి 2, సలార్ 2 ఉండనున్నాయి. మరోవైపు ప్రభాస్ కొత్త కథలు వింటూనే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ లిస్ట్ లోకి ఓ హిట్ డైరెక్టర్ వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది. ఇటీవల వచ్చిన అమరన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాని రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ కుమార్ ఓ లైన్ సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినిపించారట. కానీ డార్లింగ్ సైడ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. కానీ ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి ధనుష్ తో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. ఆ తరువాత మరోసారి శివకార్తికేయన్తో సినిమా చేయనున్నాడు. అప్పటి వరకు ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు చివరి దశకు చేరుకునున్నాయి. ఆ తర్వాత పెరియస్వామితో ప్రభాస్ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు వచ్చిన మల్టీ స్టారర్ మూవీస్ ఒకెత్తైతే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మరో ఎత్తు అనేలా రాబోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వార్ 2 ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్. స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య జరిగే వార్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని బీటోన్ వర్గాలు చెబుతున్నాయి. అందులోనూ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. కాబట్టి ఇద్దరి మధ్య వార్ పీక్స్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే ఇద్దరి మధ్య యాక్షన్ వారే కాదు, డాన్స్ వార్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు వేరువేరుగా డాన్స్ చేస్తే చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకర్స్ కూడా ఈ ఇద్దరికి అద్దిరిపోయే డాన్స్ నెంబర్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట నాటు నాటుకి మించి ఉంటుందని టాక్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ షూట్ కు చిత్ర యూనిట్ సిద్ధమైనట్టుగా తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ జరగనుందట. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. ఆగస్ట్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. ఏదేమైనా సరే ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ కు థియేటర్ టాపులు లేచిపోవడం గ్యారంటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా వీరమల్లు తెరకెక్కుతోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచేశాయి. గత నెలలో ఈ సినిమా నుండి స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించిన మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ఇక తాజాగా వ్యాలంటైన్స్ డే ను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కొల్లగొట్టిందిరో అంటూ సాగే లిరికల్ సాంగ్ ను ఈ నెల 24న 3 గంటలకు విడుదల చేస్తున్నామని తెలియజేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. మరి వీరమల్లు సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. పవర్ హౌస్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. సలార్ 2 లైన్ లో ఉండగానే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాను కూడా కేజీఎఫ్, సలార్ లాగే ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. తన ఫస్ట్ సినిమా ఉగ్రం తప్ప ఆ తర్వాత చేసిన కేజీఎఫ్ ను 2 భాగాలుగా తెరకెక్కించాడు నీల్. ఆ తర్వాత వచ్చిన సలార్ ను కూడా 2 పార్ట్స్ గా ప్రకటించాడు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ అవ్వగా క్లైమాక్స్ లో సలార్ పార్ట్ 2 శౌర్యంగి పర్వం అనౌన్స్ చేశారు. సలార్ 1 కన్నా భారీగా సలార్ 2 తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను కూడా 2 భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కథ పరిధి ఎక్కువగా ఉండడంతో పాటు
సీక్వెల్ సినిమాలు ప్రశాంత్ నీల్ కు ఓ సెంటిమెంట్ లా మారింది. కాబట్టి ఎన్టీఆర్ సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ నీల్ 2 రావడానికి చాలా సమయం పట్టనుంది. సలా 2 తర్వాతే ఈ సినిమా ఉండనుంది. కానీ ఎన్టీఆర్ నీల్ మొదటి భాగం 2026లో రావడం పక్కా. ఇప్పటికే 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ లెక్కన అనుకున్న సమయానికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 4వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కానీ ఈసారి పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఎవరు టచ్ చేయని కథతో ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది. అతి త్వరలోనే సాలిడ్ అనౌన్స్మెంట్ కు రెడీ అవుతున్నారు. సమ్మర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయేలా ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. దానికి కారణం బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని వినిపించింది. గత కొన్నాళ్లుగా ఈ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు దాదాపుగా ఫిక్స్ అయిందని అన్నారు. కానీ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ తోనే చేస్తున్నాడనేది తాజా సమాచారం. రీసెంట్ గా త్రివిక్రమ్ అల్లు అర్జున్ ని కలిసి ఫుల్ నెరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ముందు నుంచి చెప్పినట్టుగానే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. బన్నీ అట్లీ కాంబినేషన్ నిజమే కానీ ఇప్పట్లో ఈ సినిమా ఉండే ఛాన్స్ లేదంటున్నారు.